హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది రత్న మినీ వరల్డ్ ఛానల్. మీరు ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో టుడే నేను నా బ్లాగ్లో మీతో ఏం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానంటే, సాటర్డే మేము ఎలా టైం స్పెండ్ చేసాం, ఎక్కడికి వెళ్ళాం, ఏంటి అనేది నేను ఈ బ్లాగ్లో చూపించాలనుకుంటున్నాను. సో ఫస్ట్ బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకుని పాప తులసి చెట్టుకి వాటర్ పోసేసింది. నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయి వచ్చేసిన తర్వాత నేను కుకింగ్ అయితే ప్రిపేర్ చేయలేదు. సో ఓన్లీ బ్రేక్ఫాస్ట్ వరకు చేశాను. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి బాక్సెస్లో పెట్టేసేసుకున్నాం. ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత చిన్న పాప ఆడుకుంటా ఉంది. ఇంక నేను కిచెన్లో ఉన్నటువంటి సామాన్లు అట్లాంటివన్నీ కూడా నేను సర్దేసేసుకున్నాక తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసినటువంటి దాన్ని నేను బాక్స్లో పెట్టేసేసుకున్నాను. వాటర్ బాటిల్స్ కూడా మొత్తం ఫిల్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇది స్పెషల్ ఏంటంటే మా చిన్న పాప మంగళగిరిలో ఉన్నటువంటి అరవిందం మోడర్న్ హై స్కూల్లో చదువుకుంటుంది. సో ఎస్ఆర్పి అంటే స్కూల్ రెడీ ప్రోగ్రామ్ కిడ్స్ కానీ ఎల్కేజీ యూకేజీ కిడ్స్ వీళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ డే అనమాట. సో పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారు. పెద్ద పాప కూడా పెద్ద పాప వేరే స్కూల్ అనమాట, గీతాంజలి స్కూల్. సో అందరం కార్లో ఎక్కేసేసిన తర్వాత మా చిన్న మామయ్య గారు కూడా సెలూన్కి వెళ్ళాలని సెలూన్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పి మా చిన్న మామయ్య గారు కూడా వచ్చారు. సో మా హస్బెండ్, నేను, పిల్లలు, వీడు మా బుడ్డోడు అనమాట, ధనిష్ బాబు. బుడ్డోని కూడా తీసుకొని రెడీ అయ్యి స్టార్ట్ అయ్యాను అనమాట. ఇందులో మా బుడ్డమ్మాయి బ్రేక్ఫాస్ట్ చేయమంటే తను నేను చేయనని పేజీ పెట్టేసి మొబైల్ తీసుకుని స్పాటిఫై ఆన్ చేసి మన శంకర వరప్రసాద్ మూవీలో సాంగ్స్ అన్నీ టోటల్ సాంగ్స్ వినేసేసింది. నాకైతే బాగా ఆకలి వేస్తుందని చెప్పి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్మా తినేసేసాను. నెక్స్ట్ స్కూల్లో డ్రాప్ చేసేసి మా హస్బెండ్ వెళ్ళిపోయారనమాట. చూడండి ఫ్రెండ్స్, మా పాప ఎట్లా ఎంజాయ్ చేస్తూ ఉందో. స్పోర్ట్స్ డే కదా, అందుకనే అనమాట ఈ ఎంజాయ్ అంట. తినే వాళ్ళ క్లాస్ టీచర్ అనమాట. ఒక గ్రీన్ కలర్ చార్ట్తో క్రౌన్ లాగా వాళ్ళ కిడ్స్ అందరికీ కూడా టీచర్స్ ప్రిపేర్ చేశారు. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇక్కడ బ్లాక్ బోర్డ్ మీద స్టూడెంట్స్ ఏదో డ్రాయింగ్ వేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొంతమంది బాయ్స్ ఏమన్నా డెకరేషన్ చేస్తున్నారనమాట ఫ్లవర్స్తో. సో ఇట్లాగా స్కూల్లో కిడ్సే వాళ్ళే ఓన్గా డెకరేషన్ చేయటం, మొత్తం ఇన్వైట్ చేయటం అంతా కూడా చేశారనమాట. నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్ని ఇట్లాగా అంటే ఇన్వైట్ చేసిన పేరెంట్స్ అందరినీ కూడా ఒక రోలో కూర్చోబెట్టేసి పింక్ హౌస్, బ్లూ హౌస్, గ్రీన్ హౌస్ అని చెప్పి చార్ట్స్ మీద ప్రిపేర్ చేపించి వాళ్ళ చేత గ్రౌండ్లో ఒక రౌండ్ వేపించి ఎక్సర్సైజెస్ చేపించారనమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్, తనే మా చిన్న పాప అనమాట. 1 2 3 అంటూ ఎక్సర్సైజ్ చేపిస్తున్నారు. పిల్లలు ఎట్లా కొట్లా చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్లాసికల్ డాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళ చేత ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయించారు. ఒక అమ్మాయి మంచిగా క్లాసికల్ డాన్స్ వేసింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి చెట్టు మనకి ఎటువంటి ప్రయోజనాలు ఇస్తుందో దాని గురించి చెప్తే ఒక డాన్స్ లాగా ఒక సాంగ్ చేశారనమాట. నెక్స్ట్ మళ్ళీ మా చిన్న పాప సమ్ అదర్ కిడ్స్ స్టేజ్ ఎక్కి వాళ్ళ టీచర్ చూపిస్తుంటే ఎక్సర్సైజెస్ చేశారనమాట. చాలా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే మంచిగా మేము కూడా వెళ్ళి వాళ్ళు చేసేవన్నీ కూడా లైవ్లో దగ్గరుండి చక్కగా చూసాము. తిను మా ఫ్రెండ్ అనమాట, శిరీష. వాళ్ళ అబ్బాయి ఎల్కేజీ చదువుతున్నాడు ఇక్కడే. సో మా పాప చూడండి ఫ్రెండ్స్, చక్కగా నవ్వమని ఒక పిక్ తీస్తాను అని అంటే ఎట్లాగా ఎక్కిరింపుగా నవ్వుతుందనమాట నన్ను చూసి. నెక్స్ట్ పిల్లలందరికీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ కండక్ట్ చేశారనమాట. చాలా సింపుల్వి, ఈజీగా వాళ్ళకంటూ మేము చేయాలి, విన్ అవ్వాలని ఇంట్రెస్ట్ వచ్చేటటువంటి గేమ్స్ అనమాట. 2 కప్స్తో బాల్ని మంచిగా ప్లేస్ చేసి తీసుకువచ్చి పెట్టాలన్నమాట. కప్లో జంప్ చేసుకుంటా వెళ్ళాలి. ఇట్లాగా 1 బై 1 కిడ్స్ అందరూ కూడా పార్టిసిపేషన్ చేశారు. నెక్స్ట్ ఇంకొకటి బ్యాలెన్సింగ్ స్టిక్ సమ్ ఇట్లా గేమ్ అనమాట. బ్యాలెన్స్ చేసుకుంటా నడవాలన్నమాట. ఇదొక గేమ్. బాగుంది ఫ్రెండ్స్. గేమ్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఆల్మోస్ట్ ఒక 4 5 గేమ్స్ అన్ని కండక్ట్ చేశారు. పిల్లలందరూ ఆడాలి కదా, టైం పడుతుందన్నమాట. ఆల్మోస్ట్ మేము ఇదంతా కూడా ఒక 4 అవర్స్ తెలియకోకుండానే ఎండలో టైం స్పెండ్ చేసామన్నమాట. వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఒక కాలు మీద కుంటుకుంటా ఇట్లాగా ఇవన్నీ బాక్సెస్లో ఉన్నవన్నీ తీసుకెళ్ళి ఎవరు ఫస్ట్ అరేంజ్ చేస్తే వాళ్ళు విన్ అనమాట. ఇదొక గేమ్.
నెక్స్ట్ వచ్చేసరికి సర్కిల్ లాగా ఒక సర్కిల్ ఉంటదనమాట. దాన్ని డెకరేషన్ చేస్తే దాన్ని 1 బై 1 స్టూడెంట్స్ పాస్ చేసుకుంటా వెళ్ళాలనమాట. అదొక గేమ్. గేమ్స్ అన్నీ గూడా మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వైట్ కలర్ హెయిర్‌తో తనే స్కూల్ ప్రిన్సిపల్ అనమాట. అక్కడ కనపడుతున్న ఒక బాయ్, గర్ల్ వచ్చేసరికి వాళ్ళిక్కడ ఆల్మోస్ట్ 12 ఇయర్స్ ఇక్కడే ఆహ్, క్లాసెస్ అన్నీ కూడా చదువుకొని ఇప్పుడు వాళ్ళు మంచి పొజిషన్స్‌లో ఉన్నారనమాట. సో, వాళ్ళనే జడ్జెస్ లాగా ఇన్వైట్ చేసి వాళ్ళ చేత గూడా 4 మాటలు చెప్పించి ఎట్లాగ ఇక్కడ చదువుకున్నారనేది. నెక్స్ట్ పిల్లలతో గేమ్స్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ గూడా కంపల్సరీగా గేమ్స్ ఆడాలి, పార్టిసిపేట్ చేయాలని ఎవరు వెళ్ళొద్దని చెప్పి మా అందరి చేత గూడా మ్యూజికల్ చైర్ ఆడిపిచ్చారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి టగ్ ఆఫ్ వార్ గేమ్ ఆడిపిచ్చారు. ఆ వైట్ కలర్ చున్నీ వేసుకొని పింక్ కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నాను చూడండి ఫ్రెండ్స్, అది నేనే. సో, అదనమాట సంగతి. నాకైతే అలాగా పేరెంట్స్, చిల్డ్రన్ కలిసి టైమ్ స్పెండ్ చేస్తే మంచిగా స్పోర్ట్స్ ఆడతాం అనేదైతే చాలా బాగా నచ్చింది. మంచిగా అరేంజ్ చేశారు స్కూల్ వాళ్ళు. నెక్స్ట్ పులిహోర ప్రిపేర్ చేసిస్తే పాప బౌల్‌లో వేసుకొని కొంచెం మమ్మల్ని చూస్తా, టైమ్ స్పెండ్ చేస్తా మేమెలా ఆడుతున్నాం అని చెప్పి తినేసేసింది. నెక్స్ట్ అక్కడి నుంచి మేము రిటర్న్ అయిపోయామనమాట. పెద్ద పాప స్కూల్ దగ్గరికి వెళ్ళి తనని పికప్ చేసుకొని స్కూల్ నుంచి నెక్స్ట్ అక్కడి నుంచి మేము ఇంకా కుకింగ్ ఇంట్లో ప్రిపేర్ చేయలేదు కాబట్టి సో, ఏదైనా హోటల్‌కి వెళ్దామని చెప్పి పిల్లలు అడిగారు. సో, నెక్స్ట్ పెద్ద పాపని స్కూల్ తీసుకున్న వెంటనే మేము కార్ కోడికూర పప్పుచారు హోటల్ దగ్గర ఆగామనమాట. మా చిన్న పాప చూడండి ఫ్రెండ్స్, ఎట్లా ముందు ముందుగా వెళ్ళిపోతుందో. నాకు ఆకలేస్తుంది, నేను వెళ్ళిపోతానని చెప్పి స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్‌తో మంచిగా చెట్లన్నీ పెట్టారు. ట్రెడిషనల్‌గా ఉందనమాట. లుకింగ్ గూడా చాలా బావుంది. బయట ఇవన్నీ గూడా. సో, అది ఫ్రెండ్స్ ఇవాళ స్పోర్ట్స్ డే స్పెషల్‌గా మా చిన్న పాప వాళ్ళ స్కూల్‌లో పేరెంట్స్ మేము కూడా మంచిగా ఎంజాయ్ చేసి నెక్స్ట్ ఇలాగా హోటల్ దగ్గరికి వచ్చామనమాట. ఎంట్రన్స్‌లో వాల్స్‌కి చిన్న చిన్న కొండపల్లి బొమ్మల్లాంటివి అనమాట పెట్టారు. లైటింగ్స్ పెట్టి చాలా బావుంది. ప్లెజెంట్‌గా ఉంది బయట. నాకైతే ఫ్రెండ్స్ అసలు మంచిగా ఆకలేస్తుందనమాట. ఆ ఎండలో 3, 4 గంటల సేపు పిల్లలు స్పోర్ట్స్ డే లాగా లేదు. మాకు స్పోర్ట్స్ డే లాగా ఉందనమాట. ఆడి, ఆడి వచ్చేసేటప్పటికి బాగా ఆకలి వేసేస్తుంది. సో, రాంగానే నాటుకోడి కర్రీ విత్ రాగి ముద్ద, చికెన్ బిర్యానీ, స్వీట్ వచ్చేసేటప్పటికి రసమలై విత్ పిస్తా ఫ్లేవర్ అనమాట. ఆర్డర్ పెట్టేసుకున్నాం. చక్కగా గబగబా తినేసేసాం. నెక్స్ట్ ఔట్ సైడ్ ఏమన్నా పాన్ విత్ సీతాఫల ఐస్ క్రీమ్ తినేసేసారు మా హస్బెండ్, పిల్లలు. సో, మంచిగా ఎంజాయ్ చేశాం. వ్లాగ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. సో, రత్న మినీ వరల్డ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ టు ఆల్.